నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేమైతే చెప్పాను కదా బస్ మీద విజయవాడ వరకు వచ్చామని. విజయవాడ నుంచి కోటప్ప కొండకైతే వెళ్తున్నామండి. ఈ యాత్రలో వచ్చేసి మేము చూడలేని టెంపుల్స్ ఉన్నాయి, చూసిన టెంపుల్స్ కూడా ఉన్నాయి. చూడలేని టెంపుల్లో కోటప్ప టెంపుల్ కూడా ఒకటండి. నేను ఎప్పుడు చూడలేదు ఈ స్వామిని. ఇక్కడ ఉండే పరమేశ్వరుణ్ణి త్రికటేశ్వర స్వామిగా పిలుస్తారండి. అదే కోటప్ప కొండ. ఇక్కడ నుంచి కొండ పైకి వెళ్ళటానికి 1 అవర్ టైం అయితే పట్టిందండి. పైన మీకు వినాయకుడి బొమ్మ కనిపిస్తుంది చూసారా, అది చాలా పెద్దది. పైకి వెళ్ళి చూస్తే అక్కడ వరకు వెళ్ళాలి. ఇక్కడైతే ఈ గుళ్ళో మాకైతే ఎక్కువ ముస్లిమ్స్ కూడా కనిపించారండి. మా పిల్లలు ముస్లిమ్స్ కూడా ఈ గుడికి వస్తారా అని చెప్పి అడుగుతున్నారు మమ్మల్ని. ఇక్కడ దక్షిణామూర్తిగా అయితే ఈ పరమేశ్వరుని అయితే భావిస్తారండి. గురుబలం బాగా పెరుగుతుందంట ఈ గుడికి వస్తేను. కానీ పైనుంచి వ్యూ చూసారంటే చాలా బాగుంది. కానీ చాలా కోతులు కూడా ఉన్నాయండి ఇక్కడ. కానీ మనుషులను అయితే ఏం చేయట్లేదే, కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీకు పైన కనిపిస్తుంది చూసారా, చిన్న టెంపుల్ ఉందండి. అది పాతది, అసలైన కోటప్ప కొండ అంట. దానికి మనకి వెళ్ళడానికి చాలా కష్టము. మనకి సరైన మార్గం అయితే లేదు. కానీ ఆ స్వామివారిని కొంచెం కిందకి తీసుకొచ్చి అయితే పెట్టారు. అదే ఇప్పుడు అందరూ వెళ్ళి దర్శనం చేసుకునే టెంపుల్ అయితేను. దీనికి ఇక్కడ చూపించాల్సిన ప్లేస్ ఇంకా చాలా ఉందండి. ఇంకో నెక్స్ట్ షాట్లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.